హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు దాదాపు ఇప్పటికే ఒక 60 దాకా ఇచ్చున్నాం. అలానే ఒక మిత్రుడు మనకి కామెంట్ చేశారనమాట. పేపర్ ప్లేట్స్ బిజినెస్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు, పేపర్ కప్పులు ఐటమ్స్ అన్నీ నేను తిరిగి ఈ విధంగా షాపులకి, హోటళ్ళకి, ఇంకా ఇతర అవన్నీ అన్నిటి చోట అమ్ముకోవాలనుకుంటున్నాను. నాకు దానికి లాభం ఎంత వస్తుంది, నష్టాలు ఏమన్నా వస్తాయా, అన్ని వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో ద్వారా పెడతానని చెప్పాను. ఆ మిత్రుడు చేసిన కామెంట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వీడియోలు కావాలంటే, అన్ని రకాల వీడియోలు కావాలన్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఈ ఫోటో చూడండి, మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా. ఈరోజు వ్యాపారం పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు, పేపర్ కప్పులు, తర్వాత వచ్చి టిఫిన్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్ల మీద వేసుకునే కవర్లు అయితేమి రకరకాలు ఉంటాయన్నమాట. పేపర్తో తయారయ్యేవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బిజినెస్ ఏంటంటే ఈ పేపర్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఈ ఐటమ్స్ అన్నమాట. ఎక్కడ పట్టినా ఈ ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి ఒక దాని గురించి తీసుకొచ్చారు. కాబట్టి పేపర్ కప్పులు, పేపర్ ప్లేట్స్ ఇవన్నీ వాడుతున్నారు అన్నమాట. ప్రజెంట్ బాగా నడిచే వ్యాపారం ఈ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్పులు ఇలాంటివి. మీకు ఈ వీడియోలో నేను ఇవి తయారు చేయడము, అమ్మడము అనే దాని గురించి వీడియో కాదు ఇది. ఆ వీడియో మీకు నేను వివరంగా వేరే దాంట్లో ఇంకో వీడియో ద్వారా ఇస్తాను. అసలు ఆ మిషనరీ ఎలా తయారు చేయాలి, ఎట్లా ఏందనే దాని గురించి వేరే వీడియో ద్వారా ఇస్తాను. ఈరోజు ప్రజెంట్ మాత్రం మీకు ఒక తయారు చేసిన ఫ్యాక్టరీ నుంచి మనం కొనుక్కొని అమ్ముకుంటే మనకి ఎంత లాభం వస్తుంది, దీంట్లో ఏమైనా నష్టం ఏమైనా ఉందా, తర్వాత దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, దీన్ని ఎన్ని రకాలుగా అమ్మొచ్చు, అన్ని వివరంగా మీకు ఒక వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలానే మీరు ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామో, ఎలా చేయాలనేదంతా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ అసలు దీంట్లో చాలా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, మీరు ఈ వ్యాపారం చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు బాగా ఆలోచించుకొని ఒక కొంత పెట్టుబడి కేటాయించండి. మీరు ఎంతవరకు మార్కెట్ చేయగలరు మీకు అసలు ముందెళ్ళి చూడండి. ఇవి తయారు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడంతా కుటీర పరిశ్రమలాగా పెట్టుకున్నారు, ఇళ్లలోనే పెట్టుకొని ఉన్నారు అన్నమాట. కుటీర పరిశ్రమలాగా పేపర్ ప్లేట్స్, గ్లాసులు అన్నీ తయారు చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ చేసుకునేది వేరు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని అమ్ముకునేది వేరు. మీరేం చేయాలి అంటే, మీరు ఫస్ట్ అసలు కొన్ని అంగళ్ళు తిరగండి. ఎవరెవరు ఈ పేపర్ ప్లేట్స్, గ్లాసులు, కప్పులు వాడుతున్నారు, హోటళ్ళు తిరగండి. హోటల్లో వాడుతున్నారు, కప్పులో వాడుతున్నారు. ఇంకా ఈ తోపుడు బండ్లోళ్ళు ఉన్నారు, ఆ తోపుడు బండ్లోళ్ళు కూడా వాడుతున్నారు. అలానే పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు వాడుతున్నారు. ఇంకా రకరకాలుగా మీరు కూడా గ్యాదర్ చేయండి. మార్కెట్లో ఎలా ఉన్నాయి, ఎక్కడ జ్యూస్ షాపులో వాడతారు, రకరకాలుగా అన్నీ. అందరూ ఏదంటే ఈ కూల్ డ్రింక్, ఈ చిన్న కూల్ డ్రింక్ బళ్ళు పెట్టుకున్నారు కదా, సోడా బండ్లు అంటే ఇలాంటి బళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళు పేపర్ గ్లాసులు వాడుతున్నారు. అలా ఇంకా వాళ్ళు ఏమేమి వాడుతున్నారు, ఈ పేపర్ ఐటమ్స్ ఏమేమి వాడుతున్నారు అన్నీ గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకొని మీ పరిధిలో మినిమం ఒక 50 షాపులు ఏర్పాటు చేసుకోండి. మీరు ఒక 50 మందికి మీరు సప్లై చేసేదానికి ఏర్పాటు చేసుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక 25 నుంచి 50 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఈ 50 మందికి మీకు ఎంత వచ్చే ఆదాయం వస్తుందో నేను చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఈ వ్యాపారం ఎట్లా చేయొచ్చని. మీరు ఇంకా ఓపిక ఉండి మీకు ఇంకా బాగా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఒక 50 నుంచి 100 చేసుకున్నారంటే అంతకి డబల్ రెట్టింపు ఆదాయం వస్తుంది అనమాట. మీకు తక్కువ ఆదాయం వస్తుంది అన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ మీకు మెంబర్ పెరిగిన దాని వలన దీని మీద బల్క్ ఆదాయం వస్తుంది అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే, మీ ఊర్లోనే మీకు దగ్గర టౌన్లోనే ఎక్కడైనా సరే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ అంటే కుటీర పరిశ్రమలు అన్నమాట ఇవన్నీ.
ఆ మిషన్లు తెచ్చిపెట్టుకొని వాళ్ళే తయారు చేసుకుంటూ వాళ్ళు మామూలుగా ఇట్లా ఇస్తారన్నమాట, మార్కెట్కి కావాల్సిన వాళ్ళు ఇస్తారు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఎంత రేటుకి ఇస్తారు, మీకు కావాల్సిన ఐటమ్స్ ముందు అసలు ఏమేమి ఐటమ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంది, ఏమేమి ఐటమ్స్ అడుగుతున్నారు, అన్ని రకాలు గ్లాసులు ఎలాంటివి, కప్పులు ఎలాంటివి వాడుతున్నారు, కప్పుల్లో రకరకాల సైజులు వాడుతున్నారు, ఏ కప్పులు వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, అసలు వాళ్ళు ఎంతకి మామూలుగా అంటే మీకు తెలిసిన మీ పరిధిలో మీ స్టైల్లో మామూలుగా ఎంత పడుతుంది ఏంది అన్న టైప్లో ఏదైనా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అవకాశం మాట లాగగలిగితే మంచిది. లేదంటే మీరు మినిమం ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఒక 100 షాపులను కలిసారనుకోండి, దాంట్లో మీకు యావరేజ్న ఒక 25 వచ్చినా ఒక 50 వచ్చినా మీకు 25 రానివ్వండి. అలాంటి 200 షాపులు కలవండి, 50 వస్తాయి చాలు. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే 200 షాపులు కలిస్తే 50 వస్తాయి అంటున్నానంటే ఆల్రెడీ ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, టౌన్లో మార్కెట్లో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు వెళ్ళేసి నేను ఇస్తాననగానే నీకు ఇచ్చేసేవాడు వాడు వ్యాపారం. అందువలన ఏంటంటే మీరు చిన్నగా లైన్లోకి రావాలన్న, చిన్నగా తెచ్చుకోవాలి, మార్కెట్లోకి తీసుకొచ్చుకోవాలి. మీరు చిన్నగా మాట్లాడడం నేర్చుకోవాలి. వాడితో నిదానంగా మాట్లాడి మీ వస్తువుని ఈ విధంగా ఇస్తాం, వాడికన్నా ఒక 5 రూపాయలు తగ్గించిస్తాం అంటే మనకు ఒక లాభం తగ్గినా పర్వాలేదు, మీకు లాభం తగ్గినా మీకు బంపరాదాయం ఉంటుంది అన్నమాట దాంట్లో. అట్లా మీరు చేయాల్సిన పని. ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ భోజనం ప్లేట్లు 8 కట్టలు, 8 నుంచి 10 కట్టలు కడతారు వాళ్ళు. 10 కట్టలు కట్టకు బండిల్లా కట్టేస్తారు. అలాంటి బండిలు మీకు ఎంత పడుతుందో అడగండి. అక్కడ నేను ఇక్కడ రేటు చెప్పొచ్చు, కానీ నేను రేటు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఏడున్న రేటు అక్కడ ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న రేటు ఇక్కడ ఉండకపోవచ్చు. అందువలన ఏంటంటే మీరు వెళ్ళండి. అట్లాంటివి ఎక్కడున్నాయో చూడండి, ఫ్యాక్టరీలు 1, 2, 3 దగ్గరలు ఉంటే 2, 3 దగ్గరికి వెళ్ళండి. అయ్యా నేను ఈ విధంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నాది ఇది పరిస్థితి, మీరు నమ్మకం కలిగించండి. వాళ్ళు మీకు వాళ్ళు చెప్పరు అసలు. మీరు అక్కడికి వెళ్ళి ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఈ విధంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నేను ఇది నా పరిస్థితి, నేను ఈ విధంగా వ్యాపారం గ్యారంటీ నేను చేస్తానయ్యా, నేను 10 మంది ఉన్నారు దొంగలు, ఇంటి కోసం ఒక ప్రస్తుతానికి ఒక కట్టి నేను చూసుకొని మళ్ళీ వచ్చి 10 కట్టలు ఎత్తుకోబోతానయ్యా అని వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు చెప్పట్లా, ఏది వీడు నిజమైన కూడా దొంగ కూడా తెలియట్లా, వాళ్ళు చెప్పట్లా. అందుకని మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేను వాళ్ళకి నమ్మకం కలిగించండి, నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నానయ్యా, ఇట్లా మాట్లాడుకుంటున్నాను, లేదండి మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను చేస్తానయ్యా చెప్పి దాన్ని బట్టి మీరు వాళ్ళని కన్విన్స్ చేసేదాన్ని బట్టి మీకు వాళ్ళన్ని డీటెయిల్స్ చెప్తారు. గ్లాసులు ఎంత పడతాయి, ఈ విధంగా ప్లేట్లు ఎంత పడతాయి, దాని మీద వేసే షీట్లు ఎంత పడతాయి అన్నీ చెప్తారు. అన్ని రేట్లన్నీ రాసుకోండి, శుభ్రంగా రాసుకొని దాన్ని బట్టి మీరు ఏంటంటే మినిమము ఆ కట్ట 10 కట్టకు వచ్చి ఒక 10 కట్టలు కడతారు కదా, దానికి ఒక 2 రూపాయలు 3 రూపాయలు వేసుకున్నా కూడా మీకు యావరేజ్ వేసుకున్నా ఒక 20 నుంచి 30 రూపాయలు వస్తుంది. ఏది ఒక 30 రూపాయలు వచ్చింది అనుకోండి 10 గంటలకి, 10 గంటలకు బండిలు కడతారు, 30 రూపాయలు వచ్చింది అనుకోండి. అట్లాంటి బండిలు రోజు ఒక 50 అమ్ముకున్నారు అనుకోండి, 5 3 1500 రూపాయలు వాటి మీద వస్తుంది. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి, 5 3 1500 రూపాయలు ఒక 50 కట్టలు అమ్ముకోగలిగితే వాటి మీద వస్తుంది. అలాగా టిఫిన్ ప్లేట్స్ వాటి మీద ఒక 500 రూపాయలు రానివ్వండి, 2000 రూపాయలు. గ్లాసులు, కవర్లు, ఇంకా ఎన్నెన్నో ఐటమ్స్ ఉన్నాయి. దారపుండలు ఉంటాయి, దారపుండలు కూడా అమ్ముకోవచ్చు అన్నమాట. ఆ దారపుండలు కూడా వాళ్ళందరూ వాడతారు, ప్యాకింగ్ దారం వాడతారు. దారపుండలు అన్నీ యావరేజ్ వేసినా కూడా తక్కువ లాభంతో చేయొచ్చు మీరు. వాటన్నిటి మీద కూడా 10 రూపాయలు, కట్టకు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు లోపే వేసుకొని మీరు వాళ్ళకి చేశారంటే వాళ్ళ బండిల దగ్గర వాళ్ళ బండి ఉంది, తోపుడు బండి ఉంది, ఇడ్లీల బండి ఉంది, దేశపు ఇడ్లీల బండి ఇచ్చేస్తున్నారు అనుకోండి, హ్యాపీ. మీ మంచితనం వాళ్ళ మంచితనం మీద సాయంకాలం డబ్బులు ఇస్తానన్నా సాయంకాలం తీసుకోండి. ఎందుకంటే పొద్దున్నే వాళ్ళకి డబ్బులు రావు కదా, తీగ పెట్టగానే రావు కదా. సాయంకాలం వచ్చి తీసుకుంటానని చెప్పండి, సాయంకాలం పోండి నీకు డబ్బులు ఇచ్చేస్తాడు. లేదా ఒకడు మధ్యాహ్నానికి వెళ్ళిపోయాడు ఉంటాడు, వాడిని జాగ్రత్త పట్టుకోవాలి, మధ్యాహ్నం పోయి కలెక్షన్ తీసుకొచ్చుకోవాలా. అట్లా తీసుకొచ్చుకోండి. మీరు యావరేజ్న 2000 నుంచి 3000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 50 చేసుకుంటే చాలు ముందు ప్రజెంట్. తర్వాత మీ ఓపిక, మీ తీరిక, మీ అన్నీ జోడించి తర్వాత మీరు ఆ వ్యాపారాన్ని ఎంత పెంచుకుంటారో, ఎలా పెంచుకుంటారో ఇంకా నేను చెప్పలేదు, మీరే ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తారు. రోజు 2000 నుంచి 3000 ఈజీగా సంపాదించుకుంటారు. 2000 సంపాదించుకోగలిగితే నెలకు 60,000 వస్తుంది, 3000 సంపాదించుకోగలిగితే నెలకు 90,000 రూపాయలు వస్తుంది. ఇది 365 రోజులు జరిగే బిజినెస్సే.
దీనికంటూ మూతే లేదు, దీనికంటూ స్టాపింగ్ ఉంది. ఎందువల్లంటే టిఫిన్ అంగళ్ళు మొయ్యరా, టీ కొట్లు మొయ్యరు, తర్వాత వచ్చి కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు మొయ్యరు, జ్యూస్ షాపుల వాళ్ళు మొయ్యరు, ఎవరు మొయ్యరు. ఎందుకంటే ఇది 365 రోజులు సాగేదే. కాకపోతే అన్సీజన్లో కొంచెం కొన్ని తగ్గుతాయి. ఈ టిఫిన్ అంగళ్ళ గిరాకీలు మాత్రం 365 రోజులు సాగుతూనే ఉంటాయి. మీకు ఈ వ్యాపారాన్ని డోకా లేదు, మంచి వ్యాపారం. మీరు కావాలనుకుంటే ప్రారంభించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో అన్ని వివరంగా తెలియజేసాను అనుకుంటున్నాను. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి. మీకు దాని గురించి ఏదన్నా నీట్గా నా వివరాలు కావాలంటే నేను మీకు సమాధానం చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారాలు చేయాలనుకున్నా, ఏ వ్యాపారం చేయాలనుకున్నా ఈ వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో చెప్తున్నాం, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు. 1000 మంది చూస్తే ఆడ 100-200 లైకులు కూడా రావట్లేదు అనమాట. కనీసం 1000 మంది చూస్తే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ఏదన్నా ఒక 50 మందో, ఒక 100 మందో ఉంటారు కదా. మిగతా 900 లైకులు వస్తే వీడియో ఇంకా ఎంతోమందికి మీరు చూసిన దానికి అవకాశం కల్పించినట్టుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.